హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2026 రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు 3 టైప్ ఆఫ్ ఇమేజెస్ ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంది. ఫస్ట్ వన్ ఫోటోగ్రాఫ్, సెకండ్ సిగ్నేచర్, థర్డ్ వన్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఈ 3 టైప్ ఆఫ్ ఇమేజెస్ ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 3 టైప్ ఆఫ్ ఇమేజెస్ అప్లోడ్ చేయాలి అని తెలుసు. ఫస్ట్ వన్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నట్లయితే 2 టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంది. ఒకటి, మీరు ఫోటో స్టూడియోలో తీయించుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ప్రింట్ ని ఒక A4 సైజ్ పేపర్ మీద అంటించి ఆ ఫోటోని స్కానర్ యాప్ యూజ్ చేసి స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. అయితే మీరు స్కాన్ చేసేటువంటి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రీసెంట్ గా తీయించుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. 3 months ఓల్డ్ ఫోటోగ్రాఫ్ అయితే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అలాగే సెకండ్ ఫోటోగ్రాఫ్ లైవ్ వెబ్ క్యామ్ ఫోటో అంటున్నారు. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉంటే ఆ ల్యాప్టాప్ కి వెబ్ క్యామ్ ఉందా లేదా చెక్ చేసుకొని వెబ్ క్యామ్ ఆన్ చేసుకొని లైవ్ క్యాప్చర్ ఫోటో అన్నప్పుడు అక్కడ మీ యొక్క ఫేస్ ని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేదు అనుకుందాము, అలాంటి సందర్భంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీ మొబైల్లోనైనా లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి అప్పుడు కూడా అక్కడ లైవ్ ఫోటో క్యాప్చర్ అని ఉంటుంది. మొబైల్ యూజ్ చేసి అక్కడ మీరు సెల్ఫీ ఫోటో కూడా దిగి అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే మీరు సెల్ఫీ దిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ స్క్రీన్ మాత్రమే ఉండాలి. అంటే వైట్ వాల్ కానీ లేదా వైట్ స్క్రీన్ కానీ ఎటువంటి కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండకూడదు. అలాగే లైటింగ్ బాగుండాలి. దానితో పాటు మన ఫేస్ చాలా క్లియర్ గా ఉండాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి మాత్రమే మీరు మీ యొక్క లైవ్ ఫోటోని క్యాప్చర్ చేసి ఈవెన్ మొబైల్లో కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ సిగ్నేచర్ ని మీరు ఒక A4 సైజ్ వైట్ పేపర్ తీసుకొని దాని మీద 3.5 to 1.5 సెంటీమీటర్స్ బాక్స్ ని మీరు డ్రా చేసి ఆ బాక్స్ లో మీరు సిగ్నేచర్ చేసి ఆ బాక్స్ సైజు వరకు కూడా స్కానర్ యాప్ ని యూజ్ చేసి స్కాన్ చేసి దాన్ని జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకొని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు సైన్ చేసేటప్పుడు బ్లూ పెన్ అయినా పర్లేదు, బ్లాక్ పెన్ అయినా పర్లేదు. అలాగే థంబ్ ఇంప్రెషన్ అంటే మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రమే తీసుకోవాలి. ఇది మీరు ఇంక్ ప్యాడ్ మీకు బయట మార్కెట్ లో దొరుకుతుంది బుక్ స్టాల్స్ లో. ఆ ఇంక్ ప్యాడ్ యూజ్ చేసి మాత్రమే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ని ఒక A4 సైజ్ పేపర్ మీద 3.5 by 1.5 సెంటీమీటర్ బాక్స్ రాజేసి ఆ బాక్స్ లో మాత్రమే ఆ యొక్క ఇంప్రెషన్ ని వేసి స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకుని అప్పుడు అప్లోడ్ చేయాలి. ఇక్కడ కూడా మీరు బ్లూ ఇంక్ ప్యాడ్ లేదా బ్లాక్ ఇంక్ ప్యాడ్ యూజ్ చేయొచ్చు, ఏదైనా పర్లేదు. ఈ 2 మాత్రమే యూజ్ చేయాలి. రెడ్ గానీ వేరేది ఏ కలర్ కూడా యూజ్ చేయకూడదు. సో ఇమేజెస్ ఎప్పుడు కూడా జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. కాబట్టి మీరు ముందుగానే స్కానర్ యాప్ ద్వారా మాత్రమే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అంతేగాని మీ మొబైల్లో కెమెరాని యూజ్ చేసి ఫొటోస్ తీయొద్దు. ఫస్ట్ అసలు ఫోటోగ్రాఫ్ సైజ్ లేఅవుట్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మీరు అప్లోడ్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ యొక్క హెడ్ 70 to 80% కవర్ అవ్వాలి అని చెప్తున్నారు. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కూడా ఇచ్చారండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ యొక్క స్టైల్ అంటే సైజ్ ఎలా ఉండాలి అంటే 35 mm by 45 mm ఉండాలి సైజ్. అంటే మీకు ఫోటో స్టూడియోలో అడిగితే ఈ సైజులో మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇస్తారు. ఈ ఫోటోలో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మాక్సిమం ఫేస్ కవర్ అవ్వాలి. అంటే 70 to 80% ఫేస్ మాత్రమే, అంటే హెడ్ ఉండేలాగా చూడమని చెప్పండి. అలాగే ఓన్లీ కలర్ ఫోటో మాత్రమే యూజ్ చేయాలి. బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేయకూడదు, రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్లేన్ వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండాలి. అంతేకాదు లైటింగ్ కూడా చాలా బ్రైట్ గా ఉండాలి. అంతేగాని బ్యాక్గ్రౌండ్ లో వేరే కలర్స్ ఏది కూడా ఉండకూడదు. అర్థమైంది కదా. నెక్స్ట్ స్ట్రెయిట్ గా చూడాలి. మీ యొక్క ఫేస్ అంటే స్ట్రెయిట్ గా ఉండాలి. అంతేగాని సైడ్ కి లేదా ఇట్లా బెండ్ అయ్యి కానీ అలాంటివి ఏది కూడా ఉండకూడదు. అలాగే కళ్ళు అంటే చక్కగా ఓపెన్ చేసి ఉండాలి. అలాగే నవ్వకూడదండి, నవ్వకుండా మామూలుగా ఆర్డినరీగా ఫోటో తీయించుకోవాలి నార్మల్ గా కూర్చొని. అలాగే నెక్స్ట్ ఫార్మల్ డ్రెస్, ఫుల్ ఫేస్, ఇయర్స్, నెక్ అండ్ షోల్డర్స్ విజిబుల్, ఇవన్నీ కూడా క్లియర్ గా కనిపించేలాగా మీ యొక్క పిక్ ఉండాలి. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీయించుకునేటప్పుడు ఫోటో స్టూడియోలో ఈ డైమెన్షన్స్ చెప్తే సేమ్ ఇలాగే ఇస్తారండి. దీన్ని మీరు A4 సైజ్ వైట్ పేపర్ మీద అంటించి దాన్ని మీ యొక్క మొబైల్లో స్కానర్ యాప్ ని పెట్టుకొని డాక్యుమెంట్ స్కానర్ కానీ, PDF స్కానర్ కానీ లేదా క్యామ్ స్కానర్ ఇలాంటి యాప్స్ చాలా ఉంటాయి ప్లే స్టోర్ లో. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ ఫోటోగ్రాఫ్ ని మీరు స్కాన్ చేసి ఎంతవరకు కావాలి అనేది సైజ్ క్రాప్ చేసుకొని దాన్ని జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. మరి లైవ్ ఫోటో ఎలా దిగాలి అంటే ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. మీరు ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే గానీ వెబ్ క్యామ్ ఆన్ చేసుకొని దాని ఎదురుగా స్ట్రెయిట్ గా కూర్చొని
అంటే సిస్టమ్ కి స్ట్రైట్ గా ఫోకస్ అయి ఉండాలి మీ ఫేస్. అయితే షోల్డర్స్ వరకు మాత్రమే ఎక్కువ కవర్ అయ్యేలాగా చూసుకొని దాన్ని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో ఏది ఉండకూడదండి. వెబ్ క్యామ్ ఆన్ చేసినప్పుడు మీ వెనకాల ఓన్లీ వైట్ స్క్రీన్ లేదా వైట్ వాల్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ చెప్పాను మీకు, అది ఎలా తీసుకోవాలి అనేది. మీరు అప్లోడ్ చేసేటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మాత్రం ఖచ్చితంగా రీసెంట్ గా తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ మాత్రమే, అంటే గత 3 నెలల్లో తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ మాత్రమే అయి ఉండాలి. మరి ఫోటోగ్రాఫ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనే దానికి ఇక్కడ సో మెనీ రీజన్స్ కూడా మెన్షన్ చేశారు. అంటే మీరు ఫోటోగ్రాఫ్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు ఆ క్రాపింగ్ ప్రాపర్ గా లేకపోతే అప్పుడు మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ లైవ్ ఫోటోగ్రాఫ్ దిగేటప్పుడు కూడా మీ ఫేస్ గానీ ఒకవేళ ప్రాపర్ గా కానీ అక్కడ క్యాప్చర్ అవ్వకపోయినా రిజెక్ట్ అవుతుంది. అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు రిజెక్ట్ అవ్వచ్చు. అలాగే మొబైల్ సెల్ఫీ తీసుకునేటప్పుడు డిస్టార్టెడ్ ఫేస్ ఉండకూడదు. అంటే ఫేస్ కొంచెం వంకరగా పెట్టడం లేకపోతే సైడ్ కి తిప్పడం అలాంటివి ఏమీ చేయకూడదు. నెక్స్ట్ ఇంప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సన్ గ్లాసెస్ కానీ లేదా ఇంప్రాపర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే అప్పుడు కూడా మీది యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ నాట్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు ది కెమెరాని చూడకుండా మీరు సైడ్ కి చూస్తూ ఉన్నా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ చేసేటప్పుడు అది కూడా యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్లాష్ ఆర్ పూర్ లైటింగ్ అన్నారు. లైటింగ్ కూడా చాలా క్లియర్ గా ఉండాలి. నెక్స్ట్ ఎన్లార్జ్డ్ స్మాల్ ఇమేజ్ బ్లరీ అన్నారు. అంటే ఒకవేళ స్మాల్ ఇమేజ్ ని మీరు ఎన్లార్జ్ చేసి పెద్దగా చూపించాలి ఫేస్ కనిపించేలాగా అన్నప్పుడు ఏమైందంటే బ్లర్ అయిపోతుంది. అలా కాకుండా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టూడియోలో తీసుకున్నప్పుడే ఫేస్ క్లారిటీ ఉండేలాగా వాళ్ళ దగ్గర ముందుగానే ఆ సైజులో తీసుకుంటే అప్పుడు మీరు దాన్ని అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్పెక్టికల్స్ ఒకవేళ మీరు పెట్టుకుంటే దాని మీద గ్లేర్ వచ్చినా లేదా ఫ్రేమ్ ఓవర్ ఐస్ అంటే కంటి మీద ఫ్రేమ్ ఇలా పైకి ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అంటే గ్లాసెస్ పెట్టుకోవచ్చు, కాకపోతే అవి సరిగ్గా పెట్టుకోవాలి. మీ యొక్క ఐబాల్ కనిపించాలి క్లియర్ గా. అర్థమైంది కదా. అలాగే సిగ్నేచర్ గురించి చెప్తున్నారు. సిగ్నేచర్ కూడా ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని దాని మీద ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఇచ్చారు కదా, 3.5 సెంటీమీటర్స్ వైడ్, 1.5 సెంటీమీటర్స్ హైట్. సేమ్ ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఇలా డ్రా చేసి దీని లోపల మీరు సంతకం చేయాలి. సంతకం ఎలా చేయాలి అంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ చేయాలి. అంటే రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటారు. అంతేకాని విడివిడి అక్షరాలు బోల్డ్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అలా ఏమీ కూడా రాయకూడదు. అర్థమైంది కదా. నెక్స్ట్ దీని వెనక కూడా బ్యాక్గ్రౌండ్ కూడా అంటే మీరు వైట్ A4 సైజ్ పేపర్ మాత్రమే తీసుకోవాలి. కలర్ ఏది కూడా ఉండకూడదు. క్లియర్. నెక్స్ట్ మీరు స్కానర్ యాప్ యూజ్ చేసి ఈ బౌండరీస్ వరకు టాప్ చేసి సేవ్ చేసుకొని జేపీజీ ఫార్మాట్ లో దాన్ని అప్లోడ్ చేయాలి. అంతేకాదు గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు ఎలా సంతకం చేస్తే ఎగ్జామ్ హాల్లో సేమ్ అలాగే సంతకం చేయాలి. ఒకవేళ ఈ సంతకం ఎగ్జామ్ హాల్లో చేసేటువంటి సంతకంతో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మీరు డిస్క్వాలిఫై అవుతారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి మీరు ఏ సిగ్నేచర్ చేస్తున్నారు అనేది గుర్తుంచుకోండి. క్లియర్. ఈ సిగ్నేచర్ ని ఎలా అప్లోడ్ చేయాలి, ఏ కండిషన్స్ లో మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చారండి. స్కాన్ చేసినటువంటి ఇమేజ్ 200 dpi ఉండాలి. అలాగే ఆ బాక్స్ వరకు మాత్రమే మీరు క్రాప్ చేయాలి. జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి. ఫైల్ సైజు 80 KB కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే ఇక్కడ మీరు ఒకవేళ సైజు పెద్దది ఉంటే దాన్ని రీసైజ్ చేసేటప్పుడు ఆస్పెక్ట్ రేషియో కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు క్రాప్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏ కండిషన్స్ లో మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే సిగ్నేచర్ అవుట్ సైడ్ వితౌట్ బాక్స్ అన్నారు. బాక్స్ లేకుండా మీరు సిగ్నేచర్ చేసినా రిజెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ బాక్స్ లైన్స్ కూడా కనిపించాలి ఖచ్చితంగా. అర్థమైంది కదా. అంటే బాక్స్ ఉండాలి, దీని లోపల సంతకం ఇదంతా కూడా కనిపించాలి. ఈ బాక్స్ లేకుండా ఓన్లీ సిగ్నేచర్ వరకు స్కాన్ చేయకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ సంతకం ఈ బాక్స్ దాటి వచ్చినా కూడా రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఓన్లీ ఇనిషియల్స్ అంటే ఓన్లీ ఇనిషియల్ మాత్రమే రాసి వదిలేసినా కూడా రిజెక్ట్ అవుతుంది. లేదా ఇన్కంప్లీట్ సిగ్నేచర్ అప్పుడు కూడా మీకు రిజెక్ట్ అవుతుంది. క్యాపిటల్ లెటర్స్ రాసినా రిజెక్ట్ అవుతుంది. అలాగే ఇంక్ అదర్ దాన్ బ్లూ ఆర్ బ్లాక్, రెడ్ అలాంటి కలర్స్ యూజ్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ డార్క్ ఆర్ లైన్డ్ బ్యాక్గ్రౌండ్. ఒకవేళ ఈ సిగ్నేచర్ బ్యాక్ సైడ్ వైట్ కాకుండా వేరేది ఏది ఉన్నా సరే డార్క్ గా ఉన్నా ఒకవేళ లైన్స్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ హోల్ పేజ్ స్కాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ది బాక్స్ అన్నారు. అంటే ఓన్లీ ఈ బాక్స్ వరకు మాత్రమే మీరు స్కాన్ చేయాలి అని చెప్పారు. ఇలా కాకుండా టోటల్ A4 సైజ్ పేపర్ మొత్తం మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసిన రిజెక్ట్ అయింది. నెక్స్ట్ ఫోటో ఆర్ థంబ్ అప్లోడెడ్ ఇన్ సిగ్నేచర్ స్లాట్. అంటే సిగ్నేచర్ కి బదులుగా మీరు పొరపాటున మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని కానీ లేదా థంబ్ ఇంప్రెషన్ కానీ అప్లోడ్ చేసినా కూడా రిజెక్ట్ అయింది. కాబట్టి మీరు ఏది అప్లోడ్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. క్లియర్. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్.
లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా సేమ్ అండి. ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని దాని మీద ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. 3.5 బై 1.5 సెంటీమీటర్స్. దీని మధ్యలో మీ ఎడమ చేతి బొటన వేరే ముద్ర వేయాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే నిలువుగా వేయాలా, అడ్డంగా వేయాలా, క్రాస్ గా వేయాలా, ఇవి చాలా డౌట్స్ ఉంటాయండి. అది పెద్ద సమస్య కాదు. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా వేయండి. నిలువుగా వేయొచ్చు, అడ్డంగా వేయొచ్చు, క్రాస్ గా వేసుకోవచ్చు. ఏదైనా సరే ఈ బౌండరీ లైన్స్ ని టచ్ అవ్వకుండా సెంటర్ లో ఉండేలాగా వేయండి. అలాగే సేమ్ ఈ డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఈ లైన్స్ వరకు కూడా మీరు స్కాన్ చేసి క్రాప్ చేసుకొని దాన్ని మీరు జేపీజీ ఫార్మాట్ లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు సైజు 80 కిలోబైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంతేకాదు 200 DPI ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ అలాగే సేమ్ అండి, ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్స్ లో కానీ ఏదైనా కలర్స్ కానీ లేదా డార్క్ షేడ్స్ కానీ ఉంటే అప్పుడు మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఈ బొటన వేలి ఇంప్రెషన్ కంప్లీట్ గా పడకపోయినా రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇంప్రెషన్ వేయండి. క్రాప్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా క్రాప్ చేసుకోండి. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈ లైన్స్ దాటి బయటికి రాకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేదంటే మీది రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు. క్లియర్? సో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా మీరు ముందుగానే జాగ్రత్తగా స్కాన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే చాలా స్మూత్ గా మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అర్థమైంది కదా? ఇలాగే డాక్యుమెంట్స్ ని కూడా అంతేనండి. ముందుగానే మీ యొక్క సర్టిఫికెట్స్ ని స్కానర్ యాప్ మాత్రమే యూజ్ చేసి స్కాన్ చేసి వాటిని PDF ఫార్మాట్ లో సేవ్ చేసుకొని వాటి యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు. అలాగే మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా స్పెసిఫై చేస్తారు. అది చూసుకుంటూ జాగ్రత్తగా ప్రాసెస్ చేసుకోండి. అర్థమైంది కదా? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.